ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ కలిగిన మీకు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా కాపాడి రక్షించి క్షేమాన్ని ఇచ్చి తిరిగి మరలా మీ సన్నిధిని చూడడానికి దేవా మాకు ఇచ్చిన గాత్రంతో పెదవులతో మీ పాటలు పాడడానికి, మీ ప్రార్థనలు చేయడానికి, మీ వాక్యం వినడానికి మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. దేవ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నాం. మీ తోడును మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లరా, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప వారం అంతా దేవుని వలన కాపాడబడి తిరిగి మళ్ళా దేవుడి సన్నిధికి వచ్చాం. దేవుడి వాక్యం వింటున్నప్పుడు మనకి తెలియని ఎన్నో సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం నేర్చుకోవలసిన ఎన్నో సంగతులు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఈరోజు ఒక మంచి సంగతి మనం ఆలోచిస్తున్నాం. స్త్రీకి ప్రసవ వేదన దేవుడు ఎందుకు పెట్టాడు? దేవుని పిల్లలారా, మన కళ్ళ ముందు మనిషి జీవితంలో ఏది జరుగుతున్నా దాని నుండి దేవునికి సంబంధించిన ఏదో ఒక సంగతి మనం నేర్చుకోవడానికే దేవుడు ఆ విషయాన్ని మన జీవితాల్లో పెడతాడు అన్నది మొదట మీరు బాగా ఆలోచించుకోవాలి. దేవుడిని, మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుడి గురించి మనం ఏదో నేర్చుకోవడానికి దేవుడు మన జీవితంలో పెడతాడు. మన కళ్ళ ముందున్న ప్రకృతి మీరు పరిశీలించారు అంటే, పరీక్షించారు అంటే దాంట్లో నుంచి దేవునికి సంబంధించిన ఎన్నో సంగతులు బయటకు వస్తాయి. ప్రకృతిలో మీరు దేన్ని ఆలోచించినా దేవుని తత్వం అనేది కనపడుతుంది. అంటే దేవుడి గురించి బోధ అనేది మనకి చేస్తుంది. పగటికి పగలు మనకి బోధ అంటే సృష్టిలో నువ్వు ఏది చూసినా దేవుడి గురించి మనకి బోధ చేస్తుంది అన్నది మనకు అర్థమైంది. ఎలా బోధ చేస్తాయి అవి అంటే వాటికి భాష లేదు, కానీ క్రియారూపకంగా అవి దేవుడి గురించిన బోధ అనేది మనకు చేస్తాయి. సూర్యుడు బోధ చేస్తున్నాడు, నేను నిరంతరము వెలుగుతున్నాను. మనుషులకు చెప్పాడు దేవుడు, మీరు వాక్యంతో నిరంతరము వెలగాలి అని. కానీ మనిషి ఆరిపోయాడు, సూర్యుడు మాత్రం వెలుగుతూనే ఉన్నాడు. అది మనకి నేర్పిస్తాడు దేవుడు. అలా దేన్ని మీరు ఆలోచించినా ఏదో ఒక విషయము దేవుడు నేర్పించడానికే మన కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ పెడతాడు. ఇది మీరు ఆలోచించుకోవాలి బాగా. ఓకే, కానీ మరి మనిషి జీవితంలో, ముఖ్యంగా స్త్రీ జీవితంలో ప్రసవ వేదన అనేది ఒకటి భయంకరంగా ఉంటుంది. ఈ ప్రసవ వేదన గురించి డాక్టర్స్ ఏం చెప్తారు అంటే, 100 ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి ప్రసవ వేదనలో స్త్రీ పడుతుంది అని చెప్తారు. అంత బాధ భరిస్తుంది అని చెప్తారు. అంటే ప్రసవ వేదన అనేది వర్ణించటానికి, ఆ బాధను వర్ణించటానికి
సరిపోదు, భాష లేదు. అంత బాధ స్త్రీమూర్తి అనుభవిస్తుంది బిడ్డకు జన్మనివ్వడానికి, బిడ్డను కనడానికి. స్త్రీ ప్రసవ వేదన ద్వారా దేవుడు ఏమైనా నేర్పించాలనుకున్నాడా అని మనం ఆలోచిస్తే నేర్పించాలనుకున్నాడు. మీరు ప్రారంభంలో ఈ మాట దేవుడు ఎవరికి చెప్పాడు అంటే హవ్వమ్మకి చెప్పాడు. హవ్వమ్మకి ఏ సందర్భంలో చెప్పాడు అన్నది మనం ఆలోచిస్తే ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయానికి మనం తీస్తే 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడం మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల్ని కందువు అన్నాడు. దేవుడు ఎప్పుడు పెట్టాడు ఈ వేదన స్త్రీకి అని మనం ఆలోచిస్తే ఎప్పుడు వచ్చింది మనుషుల మధ్యలోనికి వేదన అంటే ఆదాము అవ్వలు దేవుడు ఆజ్ఞను తిరస్కరించిన తర్వాత పాపంలో పడి దేవుడికి దూరం అయిపోతే అప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. మీకు తెలుసు కదా, సందర్భం తెలియాలి. పండు తిన్న తర్వాత పాపంలో పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ దేవుడికి దూరం అయిపోయిన తర్వాత దేవుడు అవ్వమ్మతో చెప్పిన మాట ఇది. వెరీ గుడ్. అంటే ఇప్పుడు అవ్వమ్మతో చెబుతూ ఇదిగో నువ్వు బిడ్డల్ని కంటావు, కానీ బిడ్డను ఎలా కంటావు అంటున్నాడు, ప్రయాసముతోనూ మిక్కిలి వేదనతోనూ నువ్వెవరిని కంటావు, పిల్లల్ని కంటావు. ఓ మాట అడుగుతాను ఇక్కడ, నేను జాగ్రత్తగా వినండి, బాగా ఆలోచించండి మీరు. దేవుడు బిడ్డనివ్వాలి అనుకుంటే స్త్రీకి అంత వేదన పెట్టి బిడ్డనివ్వాలా, మామూలుగా కూడా బిడ్డనివ్వగలడా? మీరు ఆలోచించండి క్యాజువల్గా. మామూలుగా కూడా బిడ్డనివ్వగలడు. మామూలుగా ఇవ్వగలిగిన దేవుడు వేదనతో స్త్రీకి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇస్తున్నాడు? ఇది మీరు ఆలోచిస్తానండి. దేవుడు ఎప్పుడు కూడా తన బాధ ఏంటో తన పిల్లలకి తెలియాలి అంటే పిల్లలు కూడా కష్టం పడితేనే బాధ అర్థమవుతుంది. తెలుసు మీకు, తల్లిదండ్రులు పడుతున్న కష్టం ఏంటో పిల్లలకి తెలియాలి అంటే పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఒక రోజు 2 రోజులు పనికి తీసుకెళ్ళండి, అప్పుడు వాడికి ఏం తెలుస్తుంది? కష్టం తెలుస్తుంది. వాడు అడిగిందల్లా కొనిచ్చి వాడు హాయిగా రూమ్లో పెట్టి ఎండలోకి రాకరా అన్నాం అనుకోండి, చివరికాడు సోమరుడు అవుతాడు. కష్టం తెలియదు వాడికి. అలాగే దేవుడు కూడా నుండి తన కష్టం తన పిల్లలకి తెలియాలి అంటే పిల్లలకి కూడా, భూమి మీద ఉన్న తన పిల్లలకి కూడా బిడ్డ అనగానే ఎంత కష్టంతో వస్తాడో భూమి మీదకి ప్రతి ఒక్కరికి తెలియాలి. ముఖ్యంగా స్త్రీకి తెలియాలని ఎందుకు అనుకున్నాడు అంటే తన కుమారుడైన ఆదామును పాపంలో పడేసింది ఎవరు చెప్పండి? దేవుడికి దూరం చేసింది ఎవరు చెప్పండి? స్త్రీయే కదండి. అంటే నా బిడ్డ నాకు దూరం అయితే ఎంత బాధ నేను అనుభవిస్తానో, ఒక బిడ్డను కనడానికి, ఒక బిడ్డను పుట్టించడానికి ఎంత వేదన నేను పడతానో నీకు తెలియాలి అవ్వమ్మ అన్నాడు. కనుక నువ్వు ఈజీగా బిడ్డల్ని కనవు. ఎలా కంటావు బిడ్డల్ని? వేదనతో కంటావు అన్నాడు. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. పిల్లల్ని సామాన్యంగా కూడా ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో బైబిల్లో అంటాడు, దేవుడు తలుచుకుంటే మీ అబ్రహాం సంతానం అంటున్నారు, మీ మోషే సంతానం అంటున్నారు, మీ భక్తుల సంతానం అంటున్నారు కదా. దేవుడు తలుచుకుంటే రాళ్ల వలన ఎవరిని పుట్టిస్తాడు? పిల్లల్ని పుట్టిస్తాడు అన్నాడా? రాళ్లలో నుండి పిల్లల్ని తీయగలిగిన దేవుడు స్త్రీలో నుండి వేదన లేకుండా బిడ్డను తీయగలడు.
మరి ఎందుకు ఈ ప్రసవ వేదన అనే దాన్ని దేవుడు ఎందుకు స్త్రీకి పెట్టాడు? ఇది మనం ఆలోచించుకుందాం, ఈరోజు ఆలోచిద్దాం. ఇకపోతే ప్రసవ వేదన అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అనుభవించిన తల్లికి తెలుసది. మహావేదన, అది మహావేదన. అలాగని ఆ ప్రసవ వేదన ఏమండి పడడానికి ముందు, ప్రసవ వేదనకు ముందు సుమారుగా ఒక సంవత్సరం పాటు, లేదంటే ఒక 9 నెలలు, ఒక 6 నెలల పాటు, 7 నెలల పాటు ఆరోగ్యం స్థిమితంగా ఉండదు, ఆరోగ్యం బాగోదు. బిడ్డను గర్భంలో మోస్తూ చాలా వేదన పడుతుంది, చాలా బాధపడుతుంది. బిడ్డ భూమి మీదకి వచ్చేంత వరకు ప్రశాంతంగా ఉండదు తల్లి. అలాగని వాడు వచ్చేసిన తర్వాత, పుట్టేసిన తర్వాత అమ్మాయి అయిపోయింది అనుకుంటే అప్పటి నుంచి ఇంకో బాధ స్టార్ట్ అవుతుంది. పెంచటం, పాలు ఇవ్వటం, వాడు అర్ధరాత్రులు నిద్రపోనివ్వడు, ఏడుస్తూ ఉంటాడు, ఎత్తుకోవాలి, తిరగాలి, నిద్రలేని రాత్రులు గడుపుతుంది. ఇదంతా తల్లి బిడ్డ కోసం పడే వేదన, కష్టాలు, శ్రమలు. ఇవన్నీ మనిషికి దేవుడు ఎందుకు పెట్టాడు అసలు? అలాగని ఏమండి నిజంగా స్త్రీకి ఒకదానికే కాదు, బిడ్డను పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఇరువురికి నిద్ర ఉండదు. కాసేపు భర్త ఎత్తుకుంటాడు చాలాసార్లు, పాపం భార్య అప్పుడే కన్నది కదా, ఓపుకుండదని భర్త ఎత్తుకుని తిరుగుతూ ఉంటాడు, భర్త పెంచుతూ ఉంటాడు, భర్త ఆడిస్తూ ఉంటాడు. పిల్లల్ని పెంచడం, కనటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది మనుషులకి ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇది మనుషులకు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, మీరు ఏ తల్లినైనా ఏ తండ్రినైనా అడగండి, మీ బిడ్డలో ఈజీగా పెరిగేశారా అంటే, ఏదోనంటే అలా అలా గాలికి పెరిగేశారండి అంటారా? అనరండి. ఏ బిడ్డను కన్నా, ఏ బిడ్డను పెంచినా దాని వెనకాల తల్లిదండ్రుల మహావేదన ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఎన్నోసార్లు బెంగపడిపోతారు, ఏమైపోతారో పిల్లలు అని. వాళ్ళ మీద ఆప్యాయతతో, అనురాగంతో కొన్నిసార్లు వీళ్ళు కష్టాల్లో పడతారు. వీళ్ళు తిండి తినకుండా, వీళ్ళు బట్టలు కొనుక్కోకుండా, వీళ్ళు చాలా సుఖాలను త్యాగం చేసి వాటన్నిటినీ మెట్లుగా పిల్లలకి మలిచి, మేము బాగోకపోయినా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలి, మాకు కష్టపడినా పర్వాలేదు, పిల్లలు సుఖంగా ఉండాలి అని చాలా వేదన తల్లిదండ్రులు పడతారు పిల్లల విషయంలో. అసలు దేవుడు ఎందుకు పెట్టాడు మనుషులకి ఇది? ఈ వేదన ఎందుకు పెట్టాడు? స్త్రీకి కానీ పురుషుడికి కానీ. పురుషుడికి కూడా కష్టాలు ఉంటాయి పిల్లల్ని కన్న తర్వాత పెంచడానికి. ఇవన్నీ మనిషికి దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, జాగ్రత్తగా వినండి. మనకి జన్మ, మనకి వివాహం, భార్య, పిల్లలు, అలాగే మనకు వచ్చే మరణం, ప్రతి దాంట్లో నుంచి దేవుడికి సంబంధించిన ఒక సంగతి మనం నేర్చుకోవాలి. అది ప్రతి దాన్ని మన జీవితంలో పెట్టడం వెనకాల దేవుడికి ఉన్న ఉద్దేశం. ఇప్పుడు మనం అసలు ప్రసవ వేదన మాకు ఎందుకు పెట్టావు తండ్రి అంటే, ఒక చోట మాట్లాడుతున్నాడు. ఇది ఆదికాండం మనం చదువుకున్నది. మొదట స్త్రీకి చెప్పాడు, ప్రసవ వేదనతో పిల్లల్ని కంటావు అని. ఇలా మీరు చివరికి వచ్చేస్తేనండి, యెషయా గ్రంథానికి వచ్చేసరికి ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తున్నాడు దేవుడు. 66వ అధ్యాయానికి వచ్చేయండి, 7వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనం మీరు బైబిల్లో చూడండి. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అది దేవుడు అడుగుతున్నాడు. అలాంటి వార్త మీరు ఎక్కడైనా విన్నారా అన్నట్టు. వింటారా? వినబడుతుందా? వినబడదు. ఎందుకు వినబడదు? ప్రాసెస్, అలా పిల్లల్ని కనాలి నువ్వు అన్న పద్ధతిని ఆదిలో నియమించింది దేవుడు స్త్రీకి. సో ఇక దేవుడు ఏదైతే నియమం చేస్తాడో సృష్టిలో, ఆ నియమావళి అలా కొనసాగుతూనే ఉండాలి. జాగ్రత్తగా వినండి. చాలామందికి అండి బైబిల్ మీద పెద్దగా విశ్వాసం లేని వాళ్ళు బయట ఉంటారు, నమ్మకం లేని వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళు మతోన్మాదులు, లేదంటే బైబిల్ మతం అని మాట్లాడతారు. అలాంటి వాళ్ళందరికీ గొడ్ల పెట్టి ఇలాంటి మాటలు.
స్త్రీ ప్రసవ వేదనతో పిల్లల్ని కనాలి అని భూమి మీద తొలి స్త్రీకి చెప్పాడు దేవుడు. ఆ తొలి స్త్రీ నుండి నేటి స్త్రీ వరకు ఏ స్త్రీ అయినా బిడ్డలను ఎలా కనాలి? ప్రసవ వేదనతోనే కనాలి. ఇక్కడ అర్థమవుతుంది, బైబిల్ సృష్టికర్త రాయించిన గ్రంథం, దీనికి ఎదురే లేదు, తిరిగే లేదు, దీని వెనకాల ఉన్న దేవుడే దేవుడు అని మనకు నిరూపణకు నిలబడే సంగతులు ఇవి. నిరూపణకు నిలబడతాయి. ఆదిలో తొలి తల్లికి చెప్పాడు, ఎప్పటి వరకు ప్రతి తల్లి అలాగే పిల్లలు కనాలి. జాగ్రత్తగా వినండి. ప్రతి స్త్రీ ప్రసవ వేదన పడాలి, ప్రతి స్త్రీ నొప్పులు తగలాలి. నొప్పులు తగిలితేనే ఆ బిడ్డ యొక్క విలువ, ఆ బిడ్డ మీద ప్రేమ తల్లికి పెరుగుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బు మీద ప్రేమ ఎలా ఉంటుంది? కష్టపడి కొనుక్కున్న వస్తువు మీద ప్రేమ ఎలా ఉంటుంది? లాటరీలో ఏదో అలా తగిలిన డబ్బుకి, లాటరీలో అలా వచ్చిన వస్తువుకి పెద్దగా పట్టించుకుంటారని విలువ ఉంటుందా? ఉండదు. కష్టపడి సంపాదించిన వస్తువు, కష్టపడి సంపాదించిన డబ్బు చాలా ప్రేమ, నా కష్టం అంటారు. అలాగే ప్రతి స్త్రీ కూడా పిల్లల్ని కష్టపడి కనాలి. కష్టపడి కంటే ఒక బిడ్డను భూమి మీద కనడం వెనకాల, లేదా ఒక జన్మ ఒకళ్ళు ఎత్తాలి అంటే నేను ఇంత కష్టపడ్డాను కదా అని తల్లి తన కష్టాన్ని నుండి ఎలా ఎదిగిపోవాలి అంటే ప్రతి స్త్రీమూర్తి కూడా ఒక బిడ్డను కనడానికే నేను ఎంత కష్టపడితే, అంతే కదండి. ప్రతి తల్లి ఎంతమంది బిడ్డలను కంటారు చెప్పండి? 1 లేదంటే 2, కొంతమంది 3, అంతేనా? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎక్కువగా ఇద్దరినే కంటారు అంతే, ఆడపిల్లడు మగపిల్ల, చాలు ఎనఫ్ అంటారు అంతే. కొంచెం వెనక్కి వెళ్తే మన నాన్నల కాలానికి వెళ్ళిపోతే వాళ్ళు 3, 4 కన్నారు, అంతేనా? 3, 4, 5. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళిపోతే 10 మంది, లాస్ట్ 12 మంది అండి. ఏ పెద్ద సంతానం అయినా ఎవరైనా ఎంతమంది కనేవారు? 12 మంది. 10 మంది 12 మంది అండి సంతానం అనేవారు. అదే పెద్ద అంకె అండి, ఇంకా అంతమించి కనలేదు తల్లి పాపం. ఈవిడ ప్రసవ వేదన ఎన్నిసార్లు పడ్డదంటే 10 సార్లు, 12 సార్లు, అంతేనా? జాగ్రత్తగా వినండి. ఒక ఇద్దరు బిడ్డలనే కన్న తల్లి అంటే ఈవిడ ప్రసవ వేదన ఎన్నిసార్లు పడ్డది? 2 సార్లు. 1 సారి, 2 సార్లు, 4 సార్లు, 10 సార్లు, 12 సార్లు. తర్వాత ఈవిడికి ప్రసవ వేదన ఉండదా? ఉండదు. ఇంక బిడ్డను కానీ ప్రసవ వేదన ఇంకెక్కడ లేదు, అయిపోయింది. ఇప్పుడు దేవుడు అక్కడ ప్రశ్నిస్తూ అంటున్నాడు, ఈ ప్రసవ వేదనతో తల్లులు పిల్లలు కంటున్నారు కదా, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కన్నది, నొప్పులు తగలకు మునుపు మగ పిల్లలను కన్నది, అట్టి వార్త ఎవరు విని ఉండిరి? అలాంటి వార్త మనకి ఎక్కడ వినపడింది? వినపడదు కదా అన్నాడు. నెక్స్ట్ అంటున్నాడు, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఎవరు చూడరు, వినపడవు, కనపడవు అవి. రైట్, వెరీ గుడ్. తర్వాత అంటున్నాడు, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఇక్కడ చెప్పాడండి అసలు విషయం. అమ్మా మనుషులారా మీరు వినండి, బిడ్డలను కనడానికి మీకు ప్రసవ వేదన ఎలాగైతే ఉందో, దేవుడిగా నాకు కూడా ప్రసవ వేదన ఉంది. నేను కూడా చాలా కష్టపడి పిల్లల్ని కంటున్నాను, నేను కూడా చాలా కష్టపడి పిల్లలను పుట్టిస్తున్నాను. ఎవడి తల్లి మోసింది 1 నిమిషం అండి, ఆ నొప్పి భరించింది, బిడ్డ బయటకు వచ్చాడు. కానీ ఆ బిడ్డను తల్లి గర్భంలో తయారు చేయడానికి దేవుడికి ఎన్ని రోజులు పట్టింది? 9 నెలలు పట్టిందండి. ఎవరి కష్టం పెద్దది చెప్పండి? ఎవరి ప్రయాస పెద్దది చెప్పండి? ఏమంటే నిజంగా మీరు బిడ్డ విషయంలో ఆలోచిస్తే చేతులు, కాళ్ళు, ఏమంటే ముక్కు, చెవులు, నోరు అన్నీ అందంగా, అన్నీ సక్రమంగా పనిచేసేటట్టు పుడితేనే కదండి మనకు ఆనందం. బిడ్డకి ఏ అవయవ లోపంతో పుట్టినా బాధే కదండి. ఇప్పుడు అవయవాలన్నీ కరెక్ట్గా రావాలి అంటే కరెక్ట్గా ఎవరు పనిచేయాలి? ఇప్పుడు దేవుడు పనిచేయాలి. నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఈ ప్రసవ వేదనతో బిడ్డను కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ బిడ్డను మోసిందా చేసిందా అంటే జస్ట్ మోసింది అంతే. చేసింది ఎవరు? మళ్ళీ దేవుడు. బాగా వినండి, ఈవిడ గర్భంలో బిడ్డను చేయాల్సింది దేవుడే, అందరి గర్భాలలోనూ బిడ్డలను చేయవలసింది దేవుడే, అందరికి అవయవాలు బిగించవలసింది దేవుడే. అటువంటి బిడ్డ జన్మ వెనక తల్లి కష్టం ఎంతైతే ఉందో దానికి 100,000 రెట్ల కష్టం ఎవరిది ఉంది? ఇప్పుడు
దేవుడిది ఉంది. ఇప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడిగాడు అక్కడ, అమ్మ నువ్వు ఎంతమంది బిడ్డలను కంటావు? ఒక బిడ్డను, ఇద్దరు బిడ్డల్ని, ముగ్గురు, నలుగురు. కానీ ఆయన అంటున్నాడు ఒక జనాంగం అన్నాడు. చూసారు అక్కడ ఆ పదాలు పట్టుకోవాలి, ఆ మాటల వెనకాల అర్థాలు వేరు. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను పిల్లల్ని కంటున్నాను, నాకు ప్రసవ వేదన ఉంది, నువ్వు కన్నట్టుగా ఒకరినో ఇద్దరినో ముగ్గురునో కాదట, ఒక జనాంగము అన్నాడు. జనాంగం అంటే అర్థం ఏంటి? జాతి. ఇశ్రాయేలు జనాంగము అంటాం మనం. ఇశ్రాయేలు జనాంగం అంటే వాళ్ళు ఎంతమంది? ఒకలా, ఇద్దరా, నలుగురా, ఐదుగురా, ఎంత? లక్షలు. ఇశ్రాయేలు జనాంగం లక్షలు అన్నప్పుడు బైబిల్లో మిగతా ఎవడు మనకు కనపడిన జనాంగాలు? ఫిలిస్తీన్లు, కనానీయులు, పెరిచీలు, హివ్వీలు, ఐగుప్తీయులు జనాంగాలు లేరండి బైబిల్లో. ఎదోమీయులు, వీళ్ళందరూ జనాంగాలే కదండి. మరి ఈ జనాంగాలన్నీ కనడానికి ఎవరు పడ్డారట ప్రసవ వేదన? దేవుడు. నీకైతే ఒక్క నిమిషంలో ప్రసవ వేదన అనుభవించావు, ఇంకో బిడ్డను కనవండి ఇంకొక నిమిషం, మూడో బిడ్డను కనవండి 3 నిమిషాలు నీ ప్రసవ వేదన. కానీ నాకు ఒక నిమిషంలో, కింద అంటాడు, ఒక జనమును కనుటకు ఒక రోజే ప్రసవ వేదన. ఇది ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా అన్నాడు. అంతే కదా, నీకు టక్కమని బిడ్డ పుట్టేసాడు ఒక నిమిషంలో. ఓ రోజు నొప్పులు అనుభవించావు, బాగా తీవ్రమైన బాధ అనుభవించింది, నువ్వు 1 minute అంతే, బిడ్డ బయటకు వచ్చాడు, నీ ప్రసవ వేదన తీరిపోయింది. కానీ నాకు ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? ఒక జనము అంటే జాతి, జనాంగం అండి. భారతదేశం అంటారు. ఎంత భారతదేశం? భారతదేశ జనాభా చూడండి 130 కోట్లట బతుకున్నోళ్ళు. సుమారుగా ప్రపంచంలో 800 కోట్ల మందికి దగ్గర అయిపోయారు. 780 కోట్లు 800 కోట్లకి దగ్గర అయిపోయారు జనాంగం. ఇన్ని కోట్ల మంది, ఇన్ని జాతులు, ఈ జనాంగాలండి కంటున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు అండి. ఆయన అంటున్నాడు, నీ ప్రసవ వేదన గొప్పదా, నా ప్రసవ వేదన గొప్పదా? ఒకరోజు ఒక నిమిషంలో నువ్వు ప్రసవ వేదన అనుభవించి పక్కకి వెళ్ళిపోయావు. కానీ నేను జనాంగాలు జాతులు కొన్ని వందల మంది, లక్షల మంది, కోట్ల మంది పిల్లల్ని కంటున్నాను అంటే, పిల్లల్ని చేస్తున్నాను అంటే, ఒక్కసారి నా ప్రసవ వేదన ఆలోచించు అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అంటే ప్రసవ వేదన తల్లికి పరిచయం చేసింది దేనికి అంటే, బిడ్డని కనడానికి నువ్వెంత బాధపడుతున్నావో నీకు 100,000 రెట్ల బాధ నేను కూడా పడుతున్నాను. మీకు అర్థమవుతుందా? కొన్ని అనుభవిస్తేనే అర్థమవుతాయి, అంతే కదండి. అనుభవిస్తేనే అర్థమవుతాయి, జ్ఞానం వస్తుంది. చిన్నప్పుడు అండి, మేము చిన్నప్పుడు నేనే కదా, ఎవరైనా చిన్నతనంలో ఏమనుకుంటారంటే వాళ్ళు, డాడీ 100 రూపాయలు 100, ఆడికి ఏముంది, పోయింది 100 అడుగుతాడు, 1000 అడుగుతాడు, 10,000 అడుగుతాడు. అడిగి చిన్నప్పుడు తెలియదండి ఆ 100 ఎలాగొస్తుందో. అడుగుతున్నప్పుడు ఆడు 100 అడిగితే 50 ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఆడు పైకి తిట్టుకోడు కానీ లోపల తిట్టుకుంటాడా. ఏంటో మా డాడీ 1000 అడిగితే 500 ఇస్తాడు, ఆ 100 అడిగితే 50 రూపాయలు ఇస్తాడు, పిసినారోడు, డబ్బులు ఇవ్వడు సరిగా అంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు విలువ వీడికి ఎప్పుడు తెలుస్తే చెప్పండి? చదువు అయిపోయిన తర్వాత వీడిని పట్టుకెళ్ళి డ్యూటీలో పెడతారు కదా, అప్పుడు ఎవడో అడగాల ఒక 1000 రూపాయలు ఎవరా అని. అప్పుడు తెలుస్తుంది దానికి పెయిన్, నొప్పి. బాబు చాలా కష్టపడితేనే డబ్బులు వస్తాయి, వీటిని వృధాగా మనం ఖర్చు చేయకూడదు. బోధ వచ్చింది కదా, అర్థమైంది కదా. ఎప్పుడు అర్థమైంది? వాడు కష్టం చేస్తే అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు దేవుడు కూడా ప్రసవ వేదన ఎందుకు పెడుతున్నాడు, నువ్వు కష్టపడి పిల్లల్ని కనాలి, పెంచాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన కష్టం నీకు అర్థం కావడానికి. అలాగని ఆయన కనమన్నట్టుగా నేను ఏమన్నా 1,00,000 మందిని కనమన్నట, నువ్వు కనేది ఎంతమందిని? తిప్పి కొడితే 2 3. దానికే ఇంత లిస్ట్ చెప్తారండి అమ్మ నాన్నలు పిల్లల విషయంలో. మా ఓడండి ఎన్ని బాధలు పెట్టాడు మీకు ఏం తెలుసు అండి. చాలామంది పిల్లలు పెంచి పెద్ద అయిన తర్వాత ఏంటంటే మీ పిల్లలు ఎలా ఉన్నారంటే, బాగానే ఉన్నాడండి, ఎన్ని కష్టాలు పెట్టాడో తెలుసండి విప్తారు, చాటబారతాం. ఆడికి వచ్చిన రోగాల దగ్గర నుంచి, వాడికి కట్టిన ఫీజుల దగ్గర నుంచి, వాడి ఇబ్బందులు పెట్టిన దగ్గర నుంచి చెప్తారండి. అంటే 2 3 పిల్లలకి నీకు అంత భారం అయిపోయి, అంత కష్టమైపోయి, అంత వేదన, అన్ని కష్టాలు నువ్వు చెప్పుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నేను ఒకరిని కాదురా కన్నది, 2 కాదురా, జనాంగాలను కన్నాను.
జాతులను కన్నాను, కోట్ల మందిని కన్నాను. వాళ్ళందరినీ కంటున్నప్పుడు, వాళ్ళందరినీ కని పెంచుతున్నప్పుడు నా ప్రసవ వేదన నీకు ఏమైనా అర్థమవుతుందా అన్నట్టు. రైటా? బాగా ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు. అంటే ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో కనడం, పెంచడం మనకి కష్టమైతే, కొన్ని కోట్ల మందిని కని పెంచుతున్న దేవుడికి కష్టమా? ఏమంటే మీరు సుఖమా? మీరు ఆలోచించండి. ఇంకోటి చెప్పనా మీకు? మన ఇంట్లో 2, 3 పిల్లలు ఉంటారండి. వాళ్ళు ముగ్గురు సెలవు రోజుల్లో స్కూల్కి సెలవులు ఇచ్చేస్తారు కదా, అప్పుడు పట్టుకుంటారండి తల్లులు తలలు. ఎప్పుడు స్కూల్ తెరుస్తారా, ఎప్పుడు ఏం తోసేద్దామా, తట్టుకోలేకపోతున్నాం వీళ్ళని, తోసేయడానికి చూస్తారండి. అంటే ఇంట్లో ఉంటే తట్టుకోలేరు వాళ్ళని ముగ్గురిని. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉంటేనే ఇలాగుంటే, ఒకసారి స్కూల్ టీచర్ని అడగండి వెళ్ళి, అమ్మ పిల్లలతో ఎలాగుంటుంది మీకు, బాగా ఎంజాయ్ చేస్తున్నాను అంటదా? స్కూల్ టీచర్లు బాధలు ఉంటాయండి. ఒకడు అటు వెళ్తాడు, ఒకడు ఇటు వెళ్తాడు, అరవాలి, కేకలేసండి. ఆవిడికి ఛాతంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది పాపం స్కూల్ టీచర్కి. మా ఫ్రెండ్ ఉండేది, స్కూల్ టీచర్గా చేసేదండి, నాతో పాటు చదువుకుని స్కూల్ టీచర్ అయింది. అప్పుడప్పుడు ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉన్నామంటే, ఏం చెప్పనా నా బాధలు అంటది. ఎప్పుడు నీరసమే. ఏడినికి నీరసం అంటే, అరిసరిసి వాళ్ళతో నాకు గొంతు పోతుందని నా నీరసం అన్నాను. అంటే ఆ క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 30 మంది అండి. 30 మందిని కంట్రోల్ చేయటం చిన్న విషయం అనుకుంటున్నారా? చుక్కలు చూపించేస్తారు వాళ్ళు. నీకు ముగ్గురికి కష్టం, 30 మందికి ఆవిడకి ఆ కష్టం, కోట్ల మందికి దేవుడి కష్టం. ఆలోచించండి. కొన్ని కోట్ల మంది చేసే నేరాలు, కొన్ని కోట్ల మంది చేసే పాపాలు, కొన్ని కోట్ల మంది చేసే చెడు పనులు అలా కళ్ళారా చూస్తూ, అయినా వాళ్ళకి వర్షాలు ఇస్తూ, ఆహారం పెడుతూ, వాళ్ళకి యేసుక్రీస్తుల రక్తాన్ని ఇస్తూ వాళ్ళని కాపాడుకోవడానికి దేవుడు పడుతున్న వేదన, దేవుడు పడుతున్న కష్టము, ఎవడు నిజంగా చెప్తున్నానండి, దేవుడు అర్థమైన వాడు ఎవడో కూడానండి ఏదో ఒక పని, ఏదో ఒక రకంగా ఆయనకి ఉపయోగపడకుండా ఉండలేడండి. నార్మల్గా ఉండలేడు. అర్థమైపోతే, దేవుడు అర్థమైపోతే, ఆయన ప్రసవ వేదన అర్థమైపోతే, ఆయన బాధ అర్థమైపోతే, ఆయన కోసం ఏదో ఒకటి చేయకుండా ఉండలేడండి. కొంతమంది అలా ఉండిపోతున్నారంటే నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఇంకా దేవుడు సరిగా అర్థం అవ్వలేదు, ఎక్కలేదు ఇంకా దేవుడు వీళ్ళకి. కంప్లీట్గా దేవుడిని అర్థం చేసుకోలేదు వీళ్ళు. అందుకే దేవుడి కోసం ఏ శ్రమ, దేవుడి కోసం ఏ బాధ, దేవుడి కోసం ఏ కష్టాన్ని ఎత్తుకోరు అంటే అర్థం ఏంటంటే, ఇంకా దేవుడు సరిగా అర్థం కాలేదని అర్థం. మీరు ఎవరైనా, మీరు దేవుడి కోసం ఎలాగో ఉపయోగపడలేదన్నా, మీరు ఏ పని దేవుడికి చేయట్లేదన్నా, మీరు బాధపడని చెప్తారు, ఇంకా మీకు దేవుడు అసలు అర్థం అవ్వలేదు. కళ్ళ ముందు తండ్రి కష్టపడుతుంటే, కళ్ళ ముందు నీ తల్లి కష్టపడుతుంటే, కళ్ళ ముందు నీ పిల్లడు కష్టపడుతుంటే, ఆ వేదన నీకు అర్థమైతే, ఏదో ఒక రకంగా చేయాలని చూస్తావు కదా, ఏదో ఒక రకంగా అలాగే సాయపడాలని చూస్తావు కదా. నువ్వు చూస్తావా చూడవా? నీ కుటుంబంలో నిన్ను కన్న తల్లి కానీ, నిన్ను కన్న తండ్రి కానీ నీ కళ్ళ ముందే బాధలు పడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? సాయం చేస్తారా చెప్పండి? ఏం చేస్తారు? సాయం చేస్తారు. ఇప్పుడు దేవుడికి నువ్వు సహాయపడలేదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ సింపుల్. దేవుడికి మనం సహాయపడలేదు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రసవ వేదన నీకు ఇంకా సరిగా అర్థం కాలేదని అర్థం. కళ్ళ ముందు కష్టాన్ని చూడలేను నువ్వు సహాయపడుతున్నావే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతే చూడలేవే, వెళ్ళిపోయి ఏదో సాయం చేస్తావే, వాళ్ళ కష్టంలో ఉన్నారండి. మంచిది చెయ్యాలి, అలాగా. అది మనలో దేవుడు పెట్టిన దైవత్వం, దేవుడి యొక్క స్వభావం, అది మంచిది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. నీ కళ్ళ ముందున్న వాళ్ళను నువ్వు ఇలా చక్కగా కష్టం వచ్చినప్పుడు ముందుండాలి, సహాయపడాలి, చెయ్యాలి అని అంటున్నావు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేనేమి చేయనండి, నేనేమి ఇవ్వనండి, నేను ఎక్కడికి రానండి ఇలాగ అంటున్నావు అంటే అసలు నీకు ఇంకేం అర్థం అవ్వలేదు. దేవుడు తెలుసా, దేవుడు ఏమీ అర్థం అవ్వలేదు. చాలామంది దేవుడికి ఇవ్వడానికండి, దేవుడికి ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సేవకు ఇవ్వడానికి ఏమంటారంటే, మా దగ్గర లేవండి, మాకు కష్టంగా ఉందండి. ఇదే మాట నీ పిల్లల దగ్గర అంటావా? ఇదే మాట నీ తల్లికి కష్టం వస్తే అంటావా? ఇదే మాట నీ తండ్రికి కష్టం వస్తే అంటావా? అనవు కదా. మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి అంటున్నావు అంటే నీకేదో నామకార్థంగా అలాగే ఏదో దేవుడు వెళ్ళాలి రావాలి అంతే తప్ప కంప్లీట్గా ఆయన మనసు కానీ, ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్, ఆయన స్థితి కానీ ఆయన్ని అర్థం చేసుకునేంత ఉన్నతంగా నువ్వు ఎదగలేదని అర్థం. దేవుడిని అర్థం చేసుకునేంత ఉన్నతంగా నువ్వు ఎదగలేదు అని అర్థం. ఇప్పుడు నేను బైబిల్లో చూపిస్తాను.
దేవుడి యొక్క వేదన, దేవుడి యొక్క కష్టం అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మో, ఒకడిని కనడానికి దేవుడు అంత ప్రసవ వేదన పడ్డాడు అంటే వాడికి దేవుడు పరిచయం అవ్వకుండా, వాడు దేవుని వైపు తిరగకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కదా. ఇంత ప్రసవ వేదనతో కన్న బిడ్డ కళ్ళ ముందు చచ్చి నరకానికి వెళ్ళిపోతే దేవుడు బాధ వర్ణనాతీతం. కష్టపడి కన్నాడు కదా ప్రసవ వేదనతో. నాకు తెలుసు కదా వేదన ఎలాగుంటుందో పిల్లల్ని కన్నది. ఒకరినో ఇద్దరినో కంటే నేనెంత బాధపడుతుంటే కొన్ని కోట్ల మందిని కన్న దేవుడు ఎంత బాధపడుతున్నాడో. కనుక నేను ఆయన పిల్లల్ని కాపాడడానికి, అలా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోకుండా ఆయన పిల్లల్ని కాపాడడానికి నా వంతుగా నేను దేవుడి కష్టానికి సహాయపడాలి అని ఆలోచిస్తాడు. మన మధ్యకాలంలో మీరు వార్త విన్నారో లేదో, స్కూల్కి తీసుకెళ్తుంది తల్లి. మా దగ్గరే బౌరంపేట, మా ఇంటి వెనకేనండి రోడ్డు, అది హైవే రోడ్డు, రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఉదయాన్నే పసిబిడ్డండి వాడిని తల్లి రెడీ చేసింది, స్కూల్ బ్యాగ్ వేసింది, వాడిని స్కూటీ మీద ఎక్కించుకుని తీసుకెళ్తుంది స్కూల్కి దింపడానికి. స్కూల్ దింపడానికి తీసుకెళ్తున్న తల్లి అంటే అలా పక్కన లారీ వెళ్తుంది. ఏం జరిగిందో తెలియదు, ఈవిడ వెళ్ళి లారీలో పడిపోయింది. అంటే స్కూటీ లారీలో పడిపోయింది. ఈవిడ ఇటు పడింది బాగానే ఉంది, కానీ బిడ్డ మాత్రం లారీ లోపల పడ్డాడు. వెనకాల చక్రాలు ఎక్కేసిన బిడ్డ మించి కళ్ళ ముందు, తల్లి కళ్ళ ముందే వెనకాల చక్రాలు ఎక్కేస్తేనండి ఆన్ స్పాట్లో తల చితికిపోయి చచ్చిపోయాడండి బిడ్డ. తల్లి కళ్ళ ముందు, తల్లే తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళింది లారీలోకి చావుకి. అలా కళ్ళ ముందు బిడ్డ చచ్చిపోతారండి. విజువల్స్ మీరు చూసుంటారు. అసలు దగ్గర కూడా వెళ్ళకపోతుందండి తల్లి. అలా చూసి షాక్ అయిపోయి ఇలా నెత్తు నోరు కొట్టుకుని అందరిని పిలుస్తుంది. ఆ బిడ్డను అసలు ఎత్తుకోవడానికి కూడా భయం అవుతుంది. కళ్ళ ముందు చచ్చిపోయిందండి బిడ్డ. ఇప్పుడు ఆ బాధ చూశారు కదా మీరు, ఎలా ఉందో చూసారా? చూశారు. ఎందుకు అంత అలా గుండెలు బాదుకుంటుంది చెప్పండి? ఎందుకు గుండెలు బాదుకుంటుంది? ఇంకో మాట్లాడుతాను. అదే తల్లి అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వేరే బిడ్డ చచ్చిపోయాడు అనుకోండి ఆవిడ కళ్ళ ముందు, ఈవిడ గుండెలు బాదుకుంటుందా? ఎందుకు బాదుకోదు? ఆవిడని ఈవిడ ఆ చచ్చిపోయిన బిడ్డను కనలేదండి. కన్న బిడ్డ చచ్చిపోయాడు కనుక ఏం బాదుకుంటుంది? గుండెలు బాదుకుంటుంది. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కన్న తండ్రి ఎవరు చెప్పండి? దేవుడు కదా. ఇప్పుడు వాడు దేవుడిని నమ్మకుండా, దేవుళ్ళలోకి రాకుండా చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నాడంటే ఎవరు గుండెలు బాదుకుంటారో చెప్పాలి. ఇప్పుడు దేవుడు కదండి, దేవుడు కదా. ఇప్పుడు ఆయన గుండెలు బాదుకుంటున్నాడు అన్న సంగతి మనకు అర్థమైతే దేవుడి సేవకు ఉపయోగపడతాం. మన ద్వారా సువార్త వెళ్ళాలనుకుంటాం. మన ద్వారా ఎవడో ఒకడికి దేవుడి గురించిన సమాచారం చేరాలి, ఒకడైనా మార్చుకోవాలి. ఆయన గుండె కోత, ఆయన హృదయంలో నలిగిపోతున్న వేదన తీర్చడానికి నేను ఉపయోగపడటం లేదండి. నేను ఏ రకంగానూ ఆయన సేవలో ఉండలేకపోతున్నానండి. ఆయన గుండె కోత తీర్చలేకపోతున్నాను. ఇంత మంచి జీవితం ఇచ్చాడు కదా నాకు అని ఆలోచిస్తాడు మనిషి. అంటే దేవుని గుండె కోత అర్థం కాని వాళ్ళే దేవునికి సహాయపడరు, దేవుని దగ్గరికి రాలేరు, దేవుని దగ్గరికి ఇవ్వలేరు, దేవునికి చేయలేరండి. దేవుని గుండె కోత అర్థం కావాలి. బైబిల్లోనండి భక్తులు, ఇప్పుడు నేను పాత నిబంధనలో ఒకరిని, కొత్త నిబంధనలో ఒకరిని చూపిస్తాను. వీళ్ళకి దేవుని గుండె కోత అర్థమైంది, దేవుని యొక్క ప్రసవ వేదన అర్థమైంది. ఇప్పుడు మనుషులు మారాలి అంటే ఒకటే మార్గం, వినుట వలన విశ్వాసము కలుగును. వినాలి అంటే వాక్యాన్ని ఏం చేయాలి? చెప్పాలి. వెళ్ళి వాక్యం చెబుతున్నప్పుడు అండి, వాక్యం చెప్పటం అనేది ఈజీగా జరిగే కార్యక్రమం కాదు. అది ఈజీగా జరగదు. చాలా అడ్డంకులు ఉంటాయి, చాలా విపరీతమైన కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ప్రతి సంవత్సరం యానివర్సరీ చేస్తాం మనం. జాగ్రత్తగా వినండి. ఇది యానివర్సరీ అనేసరికి లాస్ట్ ఇయరే కొంచెం బాగా బర్డెన్ అయింది. 1,50,000 దాటింది బడ్జెట్. ఎందుకంటే వచ్చే పబ్లిక్ అలా వచ్చారు. లాస్ట్ టైం మీరు చూసారు లేదో, 800 మంది దగ్గరగా, మా అంచనా 800 మంది వచ్చారు. అంతమందికి తర్వాత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్కి వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండిపోతే వాళ్ళకి అరేంజ్మెంట్లు, ఫుడ్, వాళ్ళకి రూములు, వసతులు, తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు, స్పీకరు, పబ్లిసిటీ, గ్రౌండ్ ఖర్చు, తెచ్చిన టెంట్ హౌస్లు, సౌండ్లు, ఎల్ఈడీలు, చాలా ఖర్చు. అది లాస్ట్ టైం భారమైంది. అయినా చెయ్యాలి, ముందుకు వెళ్తున్నాం. ఇక 10 రోజులు ఉంటుంది యానివర్సరీ అనగా మనకిచ్చిన ఫంక్షన్ హాల్ ఖాళీ చేసాడు, క్యాన్సిల్ చేశాడు. మీరు చూసారు లేదో, పోస్టర్లో అడ్రస్ మారింది. మీరే ఎంతమంది గమనించారు? అడ్రస్ ఎందుకు మారింది రెండో పోస్టర్లో అంటే, ముందిచ్చుకున్న హాల్ అండి గవర్నమెంట్ హాల్, మనకు ఒక 20,000లో అది రెంట్ అయిపోయింది. వాడు సడన్గా క్యాన్సిల్ చేశాడు.
ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఆఫీసర్స్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఇది గవర్నమెంట్ది కదా, మేము క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు వేరే చోట చూసుకోండి అంటే. అప్పటికి ఇంకా మనకి 10 రోజులేమో ఉంది, 9 రోజులు 10 రోజులు ఉంది. మొన్నే తెలిసింది వార్త అది. నిజంగా నిద్ర పట్టలేదండి. సడన్గా హాల్ క్యాన్సిల్ అయిపోతే ఎలా ఉంటుంది టెన్షన్. అప్పటికి పాంప్లెట్లు ఏం చేసాం, పోస్టర్లు ఏం చేసాం, అడ్రస్తో ఇచ్చేసాడు కదా, అడ్వాన్స్ కట్టేసాం కదా. సడన్ క్యాన్సిల్ చేశాడు. ఆ పోస్టర్లు వేస్ట్ అయినాయి, ఆ పాంప్లెట్లు వేస్ట్ అయినాయి, మళ్ళా కొత్త ప్రింట్లు తీయాల్సి వచ్చింది. దీనికి తోడు హాలు ఎక్కడ వెతికినా ఏ ఫంక్షన్ హాల్ అంటే మీకు తెలియదు కదా, హైదరాబాద్లో ఏ ఫంక్షన్ హాల్ పట్టుకున్నా 70,000, 80,000, 90,000 అంటారు. మన ఫంక్షన్ ఏమో పెద్దది, ఎక్కువ మంది పట్టాలి. ఎక్కువ మంది పట్టే పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకుంటుంటే ప్రతి చోట 90,000, 80,000 అలా చెప్తున్నారు. మనం 20,000 హాలు కట్టినప్పుడే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. 90,000 అనేసరికండి అసలు మాట రాలేదు నాకు. తిరుగుతూనే ఉన్నాం. మొన్న సండే తిరిగాం, మండే తిరిగాం. 2 రోజులండి పాపం చాలామంది సహోదరులు అసలు అన్ని పనులు పక్కకు పెట్టేసి హాల్ క్యాన్సిల్ అయిపోయిందని టెన్షన్తో నేనెంత బాధపడుతున్నానో నాతో పాటు వాళ్ళు కూడా తిరిగాం హైదరాబాద్లో. తిరగ్గా ఒక ఫంక్షన్ హాల్ దొరికింది. అది నిజానికి మనం దాంట్లో మనం ప్రోగ్రామ్ చేయగలిగినంత స్థాయి మంది కాదు. ఎందుకంటే అది పెద్దది, కాస్ట్లీ ఫంక్షన్ హాల్. ఒక ప్రోగ్రామ్కి 2.5 లక్షలు తీసుకుంటాడట. మేము అన్ని వెతుకుతున్న క్రమంలో దాన్ని కూడా వెతికాం, వెళ్ళాం లోపలికి. వెళ్ళి చూడగానే ఇది కాస్ట్లీ, మన వల్ల అవదని అనిపించింది మాకు. ఎందుకైనా మంచిదని ఒక మాట అడిగాం, సరే ఫంక్షన్ హాల్ ఇస్తారా అంటే, అతను చెప్పిన మాట అండి, ఇస్తామండి, ఎంతండి అంటే రోజుకి 2.5 లక్షలు అండి అన్నాడు. మీ ప్రోగ్రామ్ ఏంటని అడిగాడు వెంటనే. నా ప్రోగ్రాంలో చర్చ్ ప్రోగ్రామ్ అండి, చిన్న చర్చ్ మాది, యానివర్సరీ చేసుకుంటున్నాం అంటే. మంచోడండి అతను ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రోగ్రామ్స్ అంటే నాకు కొంచెం సెంటిమెంట్ అండి, ఫంక్షన్ హాల్లో ఆయన జరగాలని నాకు ఉంటుంది, మీరు యేసుప్రభుది అంటున్నారు కనుక నేను ₹1,00,000 ఇస్తాను అన్నాడు. అసలు మేము షాక్ అయ్యాం ఫస్ట్ టైం. ఆ బడ్జెట్ మనకి చాలా ఎక్కువ, కానీ ₹1,00,000 హాల్ ఇస్తాను అన్నప్పుడు నిజంగా మాకు ఎక్కడ లేని ఆనందం, సంతోషం కలిగిందండి. ఎందుకంటే అది లగ్జరీ హాల్, చాలా చాలా బాగుంటుంది. వర్షం వచ్చినా, వరద వచ్చినా అసలు ఏ ఇబ్బంది ఉండదు, ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది. అప్పుడు మేము అడిగాం, సరే మాది అసలు ఆ బడ్జెట్ కూడా కాదండి, మేము జనరల్గా ఒక 50,000, 40,000లో హాల్ ఎత్తుకుంటున్నాము అని చెప్పాం. లేదు సార్, ఇది సెంట్రల్ ఏసీ, మీకు అంత తక్కువకు రాదు, మీరు యేసుప్రభు ప్రోగ్రాం అన్నారు కనుక నేను తక్కువకు వచ్చాను అన్నాడు. నిజానికండి మేము ఆ ₹1,00,000 అనేసరికి మా మనసు అంతా దాని మీదే ఉంది. ఎందుకంటే ఒకసారి మీరు హాల్ చూసారంటే, ఇంత మంచి హాల్లో మనం చేయగలుగుతామా, నేను మీకు స్క్రీన్ మీద వేస్తారు చూడండి, చూడు, నీకు పంపుతాను చూద్దాం. రెండు మూడు సార్లు తిరిగామండి. నెంబర్ తీసుకున్నాం, అస్తమాటు అడగడానికి తిరుగుతూ ఉన్నాం, ఎలాగైనా ఇందులో మన ఫంక్షన్ చేయాలి అని. మీరు చూడండి, అది ఎంత బాగుంటుందో, పెద్ద చేతండు అది. చాలా పెద్ద హాల్ అండి. హాల్ సైజ్ చూడండి ఎలా ఉంటుంది అది. చూసారా ఎలా ఉందా? అసలు మనం చేయగలిగిన హాల్ కదా అది. విషయం ఏంటి తెలుసండి, మేము 2-3 సార్లు తిరిగేసరికండి అతనికి పాపం జాలి కలిగింది. మీరు ఎంత ఇస్తారు సార్ అని అడిగాడు. ఇంక మరి 40-50 వేలు అంటే అసలు అడగడానికి నోరు రాలేదండి మాకు. ఎందుకంటే అన్నీ అతనే ఇస్తాడు, ఆ చైర్లు అతనే ఇస్తాడు, హాలు, స్టేజు, మనం కిచెన్లో వంట చేసుకుంటాం కదండి, సామాన్లు అవి కూడా ఆయనే ఇస్తా అన్నాడు, అన్నీ ఆయనే ఇస్తా అంటున్నాడు. అప్పుడు మేము 70,000 అడిగాం, 75,000 అన్నాడు. తర్వాత నెమ్మదిగా సర్లేండి మీరు 70 అంటున్నారు కదా ఇచ్చేయండి అని ఒప్పుకున్నాడు. హాల్ చూసారు ఎలా ఉందో. అసలు 70,000కి అలాంటి ఫంక్షన్ హాల్ అంటే మర్చిపోయింది మాకైతే. దేవుడు కృప అంటే మన ఆశను తీర్చాడు దేవుడు. బాగా చెయ్యాలని మేము ఎంత తహతాలాడుతున్నామో దానికి తగ్గ హాల్ ఇచ్చాడు.
బాగుంది, చాలా హ్యాపీ అయిపోయాం. పిల్లలైతే అసలు చాలా హ్యాపీ. హాల్ చూడడానికి వచ్చిన పిల్లలు అని ఇంత మంచి హాల్లో మనం చేయగలుగుతున్నామా అని అందరూ ఆనందపడిపోయారు. చాలా బాగుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మేము 20,000 రూపాయల హాల్ తీసుకున్నప్పుడే చాలా ఇబ్బంది పడేవాళ్ళం బడ్జెట్ పరంగా. కానీ ఇప్పుడు రెంటే ఎంత ఉందో తెలుసండి, 70,000, దగ్గరగా 2 లక్షలకి రీచ్ అయింది మన బడ్జెట్ ఖర్చు. ఎల్ఈడీలు కానివ్వండి, సౌండ్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మిగతా అకామిడేషన్లు కానివ్వండి, ఇవన్నీ. ఇంత శ్రమ అయినా, ఇంత కష్టమైనా, ఇంత భారమైనా ఎందుకు వెళ్ళాలో తెలుసండి దేవుళ్ళో ముందుకి. మాట చదివిస్తాను ఇప్పుడు నేను. లాస్ట్ టైం యానివర్సరీ చేసినప్పుడు 2 కుటుంబాలు మన సంఘానికి వచ్చారు, సన్నిధికి వచ్చారు. వాళ్ళు 2 కుటుంబాలను కాపాడగలిగాం మనం. వాళ్ళు చూసి దేవుడి కోసం ఇన్ని కార్యాలు చేస్తున్నారా వీళ్ళు, ఎంత బాగా చెప్తున్నారు వాక్యం అని మన సంఘానికి వచ్చారు. రక్షించుకున్నాం 2 కుటుంబాలని లాస్ట్ యానివర్సరీకి. ఈ యానివర్సరీ మళ్ళీ కొత్త ప్లేస్లో పెడతాను. అక్కడ దగ్గరగా మా అంచనానండి 150 నుంచి 200 మంది కొత్త వాళ్ళు వస్తారు. ఆ చుట్టుపక్కల అంతా పబ్లిసిటీ చేసాం బాగా. ఇంతమందికి మనం సత్యవాక్యాన్ని వినిపించటం అనేది మామూలుగా జరిగే క్రియ కదండి. ఇది సామాన్యంగా జరిగేది కాదు. మీరు బాగా ఆలోచించుకోండి. ఒకరికి వాక్యం చెప్పడం కష్టమైనప్పుడు ఒకేసారి ఒక 700, 800, 900 మందికి వాక్యము, పాటలు చూపించడం అంటే అది దేవుడికి ఎంత ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం, దేవుడికి ఎంత తృప్తినిచ్చే కార్యక్రమం. మీరు ఆలోచించండి. నేను ఎప్పుడునండి దేవుడికి ఏదైనా బాగా జరుగుతుంది అన్నప్పుడు అండి, డబ్బుల కోసం అప్పులు చేసి అయినా వెళ్ళిపోవడానికి సిద్ధపడే మనస్తత్వం అది. సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ 6.5 లక్షల దగ్గర ఖర్చు పెట్టారండి. అది జనం ఇచ్చింది 2.5, 3 లక్షలే. మిగతాదంతా నేను అప్పు చేసి మొన్నటి వరకు తీరుస్తూనే ఉన్నాను అప్పులు. ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రయాస మనకు అర్థమవుతుందండి. మనం చేసేది చాలా చిన్నదని అసలు మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏంటి ఇంత చిన్న చేస్తున్నానంటే దేవుడికి, నేను ఇంత తక్కువ చేస్తున్నానండి దేవుడికి, ఇంత ఇలా ఉండిపోయినట్టు నేను దేవుడి విషయంలో. అంటే మన విషయాలు పట్టించుకున్నంత బాగా దేవుడి విషయాలు మనం పట్టించుకోలేం. కానీ బైబిల్లో భక్తుని చూపిస్తాను ఇప్పుడు నేను. వాక్యం కోసం, వాక్యాన్ని పంపడం కోసం ఆయన పడుతున్న వేదన ఏంటో చూపిస్తానండి. ప్రసవ వేదన అన్నాను కదా ఇందాక. అంటే దేవుని యొక్క ప్రసవ వేదన, జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క ప్రసవ వేదన మనుషులకు తెలియాలి అని పిల్లల్ని ప్రసవ వేదనతో కంటే మనుషులకు అర్థం అవ్వలేదు. కానీ బైబిల్లోనండి కొంతమంది భక్తులండి దేవుని యొక్క ప్రసవ వేదన అర్థం చేసుకున్నారండి. అమ్మో, దేవుడు చాలా కష్టపడి పిల్లల్ని కన్నాడు అండి, ఆ పిల్లలకి ఆయన మాటలు చెప్పాలి అని దేవుని యొక్క ప్రసవ వేదన అర్థం చేసుకున్న వాళ్ళని చూపిస్తాను బైబిల్లో. ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా ప్రవక్త. ఏమంటే నిజంగా ఈయన పడుతున్న కష్టాలు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈయనకి అర్థమైంది, మనకు అర్థమైందా? ఈయన అర్థం చేసుకున్నట్టుగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలిగామా? 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ వచనం చూద్దామే. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గొమ్మమునొద్ద నుండి బండలో అతనిని వేయించెను. ఏమన్నా పాటలు పెట్టాను, ఇది ఇర్మియాను. మీరు చూద్దురు, పాపాలతో మరణిస్తున్న దాంట్లో ఇర్మియాను చూపించాను, బాగా చూద్దురు. కానీ ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తానండి. వచనం ఇర్మియా ప్రవచనాలు చెప్తున్నాడట, అంటే వాక్యం చెప్తున్నాడండి. సమాజ మందిరంలో నిలబడి ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తున్నందుకు ఏం చేశారట? ఆయన్ని కొట్టారటండి. కొట్టారట, మొదట కొట్టారట, దెబ్బలు తిన్నాడు. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. కొట్టారు, వాక్యం చెప్తున్నందుకు కొట్టారు. కొట్టు వదిలేదు. కొట్టేసిన తర్వాత ఏమంటే నిజంగా ఆ రోజండి ఒక భయంకరమైన, ఏమంటారు దాన్ని, జైలు అనొచ్చు, కర్మాగారం. బండలు చుట్టూ వేసేస్తారండి. అంటే కాళ్ళకు, చేతులకు, మెడకు ఇనప సంఖ్యలు వేస్తారు, తెలుసా? పెద్ద పెద్ద ఏమంటారు వాళ్ళని, కిల్లర్స్కి వేస్తారు పోలీసు వాళ్ళు. కాళ్ళకు, చేతులకి సంఖ్యలు వేసేస్తారు, ఇనప సంఖ్యలు. అలాంటి వేసండి కర్మాగారంలో పడేశారండి. ఎవరిని? ఇర్మియా. ఏమంటే నేను మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఒకసారి కొట్టారనుకోండి, మళ్ళా వాక్యం చెప్పడానికి వెళ్తారా? వెళ్తారండి? మనం వెళ్తామండి?
వెళ్ళమండి. దేవుడు పని చేస్తున్నప్పుడు ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, పనిలో ఉంటారండి? ఉండరండి. ఇర్మియా గారిని కొట్టి జైల్లో వేసేసి చాలా రోజులు అంటే చిత్రహింసలు పెట్టారండి ఇర్మియా గారిని. అసలు ఈయన ఇన్ని హింసలు ఎందుకు పడుతున్నాడు దేవుడి కోసం? మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు పడుతున్నాడు? దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ ఇర్మియా గారికి అర్థమైంది, తెలిసింది. నువ్వు తెలుసుకున్నావా? నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా? ఇప్పుడు మనకు ఆశలన్నీ లోకం మీద ఉంటాయి, సుఖంగా ఉండాలని ఉంటుంది, లేదా మన వాళ్ళని ప్రేమించి మన వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది తప్ప దేవుడి విషయంలో మనం ఏం ఆలోచిస్తూ ఉంటే. ఇర్మియా ఇలా ఉందా పరిస్థితి? 7వ వచనానికి రండి. 7వ వచనానికి ఏమండి ఇర్మియా గారు ఏమంటున్నాడో, ఇర్మియా గారు ఆలోచనలు ఎలా ఉన్నాయో, వాళ్ళు కొడుతుంటే తిడుతుంటే ఇర్మియా గారు ఏం ఆలోచిస్తున్నాడో మీరు చూడాలి. 7వ వచనంలో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితేనే. అబ్బా, ఇది చిన్నమాట కాదు తెలుసండి. దేవుడు ప్రేరేపిస్తేనట, దేవుడి ప్రేరణకు ఇర్మియా ఏమైపోయాడట? లోబడ్డాడు. ఈ దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు? దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు? ఆత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. 2, వాక్యంతో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. నువ్వు ఇలా చేయాలి కదా, నువ్వు ఇలా చేయాలి కదా అని నీతో మాట్లాడతాడు. ఆ ప్రేరణకు మనం లోబడతావా? దేవుడి వాక్యపు ప్రేరణకి నువ్వు లోబడతావా? దేవుడి వాక్యం ఎలా చెప్తుందో అలా నువ్వు ఉంటావా? ఆ ప్రేరణను నువ్వు లోపలికి తీసుకుంటున్నావా? ఏమంటే ప్రేరణ అనేసరికి మీకు ఎలా చెప్పాలో, మీరు ఏదైనా వీడియో చూసారనుకోండి, ఆ వీడియోలో మీరు తోముకుంటున్న బ్రష్ మంచిది కాదు, బ్రష్ మార్చేయండి అన్నాడు అనుకోండి, వెంటనే మీరు బ్రష్ మార్చేశారంటే అర్థం ఏంటి? ఆ వీడియోకి ప్రేరణకు మీరు గురయ్యారని అర్థం, అంతేనా? ఏదో సబ్బు వాడతామండి మనం, ఎవడో షారుఖ్ ఖాన్ వస్తాడు, ఈ సబ్బు రాసుకున్నా నా మొహం తెల్లగా అయిపోయింది అంటాడు. అప్పుడు వెంటనే ఆడు మొహం చూసి వీళ్ళు ఏం చేస్తారు? సబ్బు మార్చేస్తారు. అంటే షారుఖ్ ఖాన్ ప్రేరణకు గురైపోయారా? మీకు అర్థమవుతుందా? ప్రేరణ అంటే అర్థమవుతుందా? ఎవరైనా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఎవరైనా మనల్ని మార్చేయగలుగుతుంటే, మన అలవాట్లు మార్చేస్తుంటే, మన ఆహారపు అలవాట్లు మార్చేస్తుంటే, వాళ్ళ వల్ల మనం ప్రేరేపించబడుతున్నాం. నువ్వు ఎన్నిటితోనో ప్రేరేపించబడతావు. మనుషులు మాట్లాడితే ప్రేరేపించబడిపోతారండి మనుషులు. ఎవడైనా పాపం మాటలు మాట్లాడాడు అనుకోండి, ప్రేరణ గురైపోయి పాపం చేసేస్తాడు. లోక ఆశలకు సంబంధించిన ప్రేరణ ఎవడైనా తెచ్చాడు అనుకోండి, లోకాశల్లో పడిపోతావు. మరి దేవుడు ప్రేరణ ఎందుకు నిలవటం లేదు నీలో? దేవుడు వాక్యంతో ప్రేరేపిస్తున్నాడు కదా, నువ్వు నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నువ్వు దేవుడి కోసం బ్రతకాలి అని దేవుడు వాక్యం నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరణ ఎందుకు తీసుకోవు? కానీ ఇర్మియా గారట, నువ్వు ఏదైతే చెప్తావో, ఏదైతే ప్రేరేపిస్తున్నావో తండ్రి, దానికి నేను లోబడతాను. ఓ మాట్లాడుతానండి, ప్రతి ఆదివారం మనం వింటున్న ప్రసంగం ఏంటి చెప్పండి? దేవుడు ప్రేరేపించడం కాదు మనల్ని, ప్రేరణ కాదా? ప్రేరణ. దేవుడు ప్రతి ఆదివారం రేపుతున్న మనల్ని, ఆ ప్రేరేపింపబడిన దానికి మనం సరెండర్ అయిపోయి లోబడిపోయి ఉంటావా చెప్పండి? ఇక్కడ రేపబడతాం, బయటికి వెళ్ళిపోయి చల్లారిపోతాం, అంతే కదండి. ఆదివారం రేపబడటం, సోమవారం లోకంలో పడి చల్లారిపోవటం, సోమవారం లోకంలో పడి, లోకాశల్లో పడి, పాపంలో పడి, ఇక్కడ చెప్పుకున్న వాక్యాలను వదిలేయటం. ఇది మనం. కానీ భక్తులు అలా ఉండరు. నీ ప్రేరణ నువ్వేదైతే చెప్తావో తండ్రి, దానికి నేను 100కి 100% సరెండర్ అయిపోయాను అన్నాడు. అంతే. నీ ప్రేరణకు నేను లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నన్ను గెలిచేసావు తండ్రి. అంటే ఇర్మియా గారు ఏమన్నా మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు నన్ను గెలిచేసావు తండ్రి అన్నాడు. నన్ను గెలిచేసావు నువ్వు. దేవుడు గెలిచాడట, దేవుడిని గెలిపించేశాడట, నువ్వు నన్ను గెలిచేసావు అంటున్నాడు. మాటలు చూసారండి ఎలా ఉన్నాయో? మనల్ని దేవుడు గెలిపించాలని చూస్తాడు, మనల్ని గెలవాలని చూస్తాడు, ఆయనకి మనం లోబడాలని చూస్తాడు, ఆయన కొరకు మనం బ్రతకాలని చూస్తాడు. కానీ మనం దేవుడి మీద ఉండవండి. ప్రసంగం విన్నప్పుడే వేడెక్కుతారు చాలామంది, లేదా తొందరపడి ఒక నిర్ణయం తీసుకుని 1 నెల 2 నెలల్లో ఆ తీసుకున్న నిర్ణయం మీద నిలబడతారు. తర్వాత మళ్ళీ లోక సంబంధమైన ప్రేరణ వచ్చేస్తుంది. ఈ జీవితానికి, శరీరానికి సంబంధించిన ప్రేరణలో పడిపోతాడు మనిషి. నీవు నన్ను గెలిచితివి అన్నడా, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా గారికి దినమెల్లా ఏం జరుగుతుందట?
నవ్వుల పాలు, దినమంతా నవ్వుల పాలే. దేనికి నవ్వుల పాలు? ఏం చేస్తుంటే నవ్వుల పాలు? సువార్త ప్రకటిస్తున్నందుకు వాక్యం వింటున్న ప్రజలట ఇర్మియా గారిని చూసి నవ్వుతున్నారట. నీకు పిచ్చి పట్టిందా? దేవుడా ఉగ్రత, కొడతాడా, మమ్మల్ని తిడతాడా, మా మీదకి శాపం వస్తుందా? నీ దిక్కున్న చోట చెప్పుకో, మేము నమ్మం, మేము మారం, మేము బ్రతకం, నువ్వేం చేస్తావో చెప్పుకో, నువ్వు పిచ్చోడు రాని వాక్యం చెప్తుంటే ఇర్మియా గారి విషయంలో ఏం చేస్తున్నారట? నవ్వుతున్నారట. ఇంకో మాట ఉంది అక్కడ, దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. అందరూ ఏం చేస్తున్నారట? ఎగతాళి. ఓ మాట అడుగుతానండి, ఒకసారి నవ్వి ఒకసారి ఎగతాళి చేశారనుకోండి, మళ్ళా ఆ దేవుడి పని మనం మళ్ళా చేస్తామా? చేస్తాం. మీరు చెప్పండి, మీకు ఎదురుగా అర్థం అవుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. పాట పాడమంటే మీరు ఒకసారి వచ్చి ఇక్కడ పాట పాడారు. మీరు పాట అయిపోగానే అందరు నవ్వుతున్నారు అనుకోండి, మళ్ళీ పాట పాడడానికి వస్తారా? చెప్పండి. లేదు పోనీ పాట పాడేసిన తర్వాత చిచ్చి ఇలా దరిద్రంగా పాడేవిటి అని ఎగతాళి చేశారు అనుకోండి, మళ్ళీ పాడతారా? పాడరండి. అంటే మనం ఎగతాళిని, అవమానాన్ని మనం తట్టుకుంటామా? దేవుడి విషయంలో వస్తే తట్టుకుంటామా? నేను చాలా మందిలో చూశానండి, వాళ్ళు సొంతంగా వాళ్ళు చాలా అవమానాలు, ఏవో వాళ్ళు తప్పులు చేసో, వాళ్ళ పిల్లల తప్పులు చేసో, వాళ్ళు ఏదో బంధువులు తప్పులు చేసో, వీళ్ళు ఆవేశపడి నిర్ణయాలు తీసుకునో పాపంలో పడిపోయి అవమానాలు చాలా బాగా తీసుకుంటారండి. అవి ఇంకా మనకు తప్పదు రానట్టు తలంచుకుని ఉంటారు. దేవుడికి సంబంధించిన ఏదైనా చిన్న అవమానం ఎదురైంది అనుకోండి, తీసుకుంటారు దాన్ని. మాకెందుకండి ఈ అవమానాలు? దేవుడి కోసం మాకే ఎందుకు ఈ భారాలు, మాకే ఎందుకు ఈ కష్టాలు, మేమే ఎందుకు చేయాలి, మేమే ఎందుకు రావాలి, మేమే ఎందుకు వెళ్ళాలి, మేమే శ్రమలు ఎందుకు పడాలి, మాకెందుకు ఈ బాధలు అనుకుంటాడు. అంటే దేవుడికి సంబంధించిన భారాలు, దేవుడికి సంబంధించిన అవమానాలు, దేవుడికి సంబంధించిన నిందలు మనిషి తీసుకోడు. సొంతం అయితే ఎన్నైనా తీసుకుంటాడు, సొంతంగా ఎన్ని బాధలైనా పడతాడు. సొంత పిల్లల కోసం, కుటుంబం కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, అబ్బో వాళ్ళు పడే కష్టాలు అలాగే ఇలా ఉండవండి. పెళ్ళిళ్ళు చెప్పారనుకోండి బంధువులు, చివరికి దేవుడి సన్నిధి వదిలేసి, దేవుడి కార్యక్రమాలు వదిలేసి, డబ్బులు లేకపోతే అప్పు చేసుకుని మరి అది రాష్ట్రం దాటైనా వెళ్ళిపోతారు. ఎక్కడికి? పెళ్ళికి. పక్కనే మియాపూర్లో మీటింగ్ కట్టి రమ్మంటే ఖాళీ లేదండి, టైం లేదండి, సిగ్గు అనిపించడం లేదు. ఇలా చెప్పడానికి సిగ్గు రాదా? దేవుడు సిగ్గుపడ్డా నీ భక్తి విషయమై? నీ ప్రయాణాలు చూడ్డా, నీ ప్రయాస చూడ్డా, మనుషులకు నువ్వు ఇస్తున్న విలువ చూడ్డా, మనుషుల కోసం నువ్వు పడుతున్న ప్రయాస చూడ్డా, దేవుడి గురించి చెప్పేసప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటే అవి చూడ్డా దేవుడు? మీరు బాగా ఆలోచించుకోండి. ఇవన్నీ సిగ్గుపడిపోతాడు దేవుడు మన భక్తి విషయంలో. ఎందుకంటే భక్తుల విషయంలో దేవుడు ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని. ఎందుకంటాడు అంటే వాళ్ళ జీవితం అంతా దేవుడే, దేవుడు పనులే, దేవుడు ఆలోచనలే, దేవుడు జీవితం వాళ్ళది. కానీ ఈరోజు మనకి లోకం అప్పుడప్పుడు ఆదివారం అరట మొలిచిందన్నట్టుగా అప్పుడప్పుడు మనలో ఏం మొలుస్తుంది? భక్తి మొలుస్తుంది. పక్కనే ఉండి రాలేకపోతున్నాం అంటే దాన్ని భక్తి అంటారు అసలు? మీరు ఆలోచించుకోండి. దేవుడి విషయమై నవ్వులు పాలవుతున్నాను, దేవుడి విషయమై ఏమండి నాకు ఎదురవుతున్న అవమానాలు అన్నీ కాదు. ఇలా అవమానాలు ఎదురవుతున్నప్పుడట ఇర్మియా ఒకటి ఆలోచించుకున్నాడట. మనలాగే ఆలోచించాడు ఒక టైంలో. పాపం నాకు ఎందుకు తండ్రి, నేనేమో యవ్వనంలో సేవలోకి వచ్చేసాను. ఇర్మియా తెలుసండి, యవ్వనస్తుడండి, యవ్వనంలో ఉన్నాడు సేవలో. యవ్వనంలో నేను సేవలో ఉన్నప్పుడు నాకు ఈ నిందలు ఏంటి, నాకు ఈ శ్రమలు ఏంటి, నాకు ఆ కష్టాలు ఏంటి, నాకు ఈ బాధలు ఏంటి, నేను మానేద్దాం అనుకుంటున్నాను సేవ అనుకున్నాడట. నాకు ఈ భారాలు వద్దు అనుకున్నాడట. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది తెలిసింది? వెంటనే అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి మీరు. 8వ వచనం చూడండి. ఎలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకును. చూసారా, దేవుడు మాటలు చెప్పడం వల్లట ఆయనకి అవమానం అట, అపహాస్యం అట, ఇరుకులట, ఇబ్బందులట అండి దేవుడు మాటల వల్ల. ఏమంటే దేవుడు మాటల వల్ల ఇన్ని ఎదురవుతున్నప్పుడు ఎవడండి దేవుడు పని చేస్తాడు? మీరు చెప్పండి, చేస్తారా? కానీ ఈయన చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? నా బాధల కంటే దేవుని యొక్క ప్రసవ వేదన చాలా గొప్పది. ఈరోజు కాకపోతే రేపు మారుతారు, ఈ ప్రసంగానికి కాకపోతే ఇంకో ప్రసంగానికి మారుతారు. నేను మాత్రం కష్టపడటం మానను అంటున్నాడు. తర్వాత మాట చూడండి, అక్కడ ఏమని ఉంటుందో, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను
అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. బా, చూసారా ఏమంటున్నాడు? ఎన్ని శ్రమలు ఎదురవుతున్నా, ఎన్ని కష్టాలు ఎదురుతున్నా, వాళ్ళు నవ్వుతున్నా, గేలి చేస్తున్నా, హేళన చేస్తున్నా, నేను చెప్పక మానలేను. ఏంటండి నా మీకేమర్థమవుతున్నాడు ఇర్మియా? మీకేమర్థమవుతున్నాడు చెప్పండి. కొట్టనివ్వండి, బొండలు వేయనివ్వండి, జైల్లో వేయనివ్వండి, గేలి చేయనివ్వండి, ఎగతాళి చేయనివ్వండి, అవమానాలు చేయనివ్వండి, నన్ను చివరికి చంపనివ్వండి, నేను దేవుడి సేవ చేయక మానలేను. ఎందుకు మానలేడు? ఎందుకు మానలేడండి? ఇది ఏమన్నా గవర్నమెంట్ జాబా? చేస్తే ఉద్యోగం వస్తుందా, అవమానాలు వస్తున్నాయా చెప్పండి? జీతం వస్తుందా, అవమానాలు వస్తున్నాయా? అవమానాలు కదండి. సేవ చేస్తున్న ప్రతి సేవకుడు అండి, అంటే అందరి గురించి చెప్పడం లేదు, సత్యాన్ని చేతపట్టుకుని ప్రజలని దేవుడిలో ఉంచి పరలోకం చేర్చాలి అని వాక్య సంబంధమైన సేవ జరిగిస్తున్న ప్రతి సేవకుడి జీవితంలో ఇవేనండి ఎదురయ్యేవి. నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, నిద్రలేమి ఉంటుంది, చాలా లేమితో వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు భరిస్తాడు సేవకుడు అన్నప్పుడు, ఎందుకు తీసుకుంటాడు ఇవన్నీ అన్నప్పుడు, ఎవరి ప్రసవ వేదన అర్థమైంది? దేవుని ప్రసవ వేదన అర్థమైంది. ఇప్పుడు ఒక రకంగా చెప్తే ఇర్మియా గారు కూడా ఏ వేదనలు అనుభవిస్తున్నాడు చెప్పండి? ఏ వేదనలు ఇవి? ఎవరి కోసం వేదనలు? ఒకరిని దేవుళ్ళలో నిలబెట్టడానికి కదండి, ఆత్మీయంగా దేవుళ్ళు ఒకరిని ఉంచడానికి కదా ఈ కష్టాలన్నీ ఇర్మియా గారికి. అంటే ఇర్మియా గారు కూడా ఆత్మీయంగా పిల్లల్ని కనడానికి ఏ వేదన పడుతున్నాడు ఇప్పుడు? ప్రసవ వేదన. వాక్యం చెప్పి ఒక ఆత్మను నిలబెట్టడం అంటే ఇన్ని వేదనలు ఉంటాయి. అంటే దేవుడి ప్రసవ వేదన అర్థమైంది కనుక, దేవుడు చాలా కష్టపడి పిల్లల్ని కన్నాడు కనుక, ఆ పిల్లలు దూరం అయిపోతే దేవుడు బాధపడతాడు కనుక, నాకెన్ని కష్టాలు ఎదురైనా పర్వాలేదు, నేను ఎంతటి శ్రమ అయినా నేను ఓరుస్తాను, నేను దేవుడి గురించి సేవ మానను, దేవుడి వాక్యం చెప్పక మానలేను. మీకు అర్థమవ్వాలి. నేను మన ప్రోగ్రాం గురించి ఆలోచించినప్పుడు అండి, లాస్ట్ టైమే కొంచెం దెబ్బ తగిలింది నాకు, చిన్నగా పడ్డది అమౌంట్. ఈసారి మరీ పెద్దదైపోతుంది అని భయపడాలంటే ఒకటే, ఎంత శ్రమ వచ్చినా, ఎంత భారం పడినా మీద తప్పక ఈ ప్రోగ్రామ్ని గట్టిగా గ్రాండ్గా మనం చేయాలి. మీకు విషయం తెలుసండి, మన యానివర్సరీ జరిగితే చాలామంది సేవకులు వస్తారు, చాలా ఇతర జిల్లాల నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి వస్తారు చాలామంది. వచ్చిన వాళ్ళు అందరూ మన సంఘాన్ని చూసి, ప్రోగ్రామ్ని చూసి, నిజంగా ఇలా నేను దేవుడి కోసం బ్రతకాలి కదా అని ప్రేరేపింపబడి వెళ్ళిపోతారు వాళ్ళు. అది ఎంత భాగ్యం అండి అది. అలాగా దేవుడి కోసం ఒకళ్ళని ప్రేరేపించడం ఎంత భాగ్యం అది. నేను ఆ భాగ్యం ముందు ఎంత ఖర్చు అయిపోయినా పర్వాలేదు, ఎంత అప్పు అయినా పర్వాలేదు, వెళ్ళాలి ముందు కనిపిస్తుంది. కారణం ఇదే, దేవుడు అర్థమైతేనండి ఆయనకి మనం ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది, ఎన్ని వేదనలు పడినా తక్కువ అనిపిస్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఏ వేదన నాకొద్దు, ఏ భారం నాకొద్దు, నేను ఇవ్వను, నేను చేయను అంటే నువ్వు ఒకటే అర్థం చేసుకోవాలా, దేవుడి ప్రసవ వేదన ఇంకా నీకు సరిగా అర్థం కాలేదు, ఆత్మల పట్ల భారం రాలేదు, నా వల్ల సువార్త జరగటం లేదు, దేవుడి బాధను తీర్చలేకపోతున్నాను అన్న ఆవేదన నీకు కంప్లీట్గా నీ హృదయంలోకి ఇంకా రాలేదని అర్థం. అది వస్తే శ్రమ, కష్టమ, వేదన, బ్రతకాలి దేవుడి కోసం, చెయ్యాలి దేవుడి కోసం, నిలబెట్టాలి 4 ఆత్మల్ని, నడిపించాలి పరలోకానికి. ఆ వేదన, ఆయన పడుతున్న వేదన కాస్తో కోస్తో తీర్చాలి అన్న ఆలోచనలు మొలకెత్తుతాయి. మీరు బాగా ఆలోచించండి దేవుడి మాటలు. ఇక్కడ ఎవరు మనం చూసింది ఇప్పుడు ఇర్మియా గారు. కొత్త నిబంధనలో ఒక ఆయన చూపిస్తానన్నాను కదా, పౌలు గారు అండి. గలతీ పత్రికలో అంటాడు, మీకు తెలిసిన మాట ఇది, 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ మాట. గలతీ పత్రిక 4:19లో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు, చూసారా, ఈయన డైరెక్ట్గా చెప్తున్నాడు కలుగుతుంది నాకు ఈ ప్రసవ వేదన అని. ఇర్మియా గారు ఏమో ఇండైరెక్ట్గా చెప్పాడు. మీకు అర్థమవుతుందా? నేను ప్రసవ వేదన పడుతున్నాను మీకోసం. ఎందుకు? మీరు క్రీస్తు స్వరూపంలోనికి రావాలి, దేవుని పిల్లలుగా మారాలి, పరలోకం మీరు వెళ్ళాలి అంటే భూమి మీద ఉండగా దేవుని పిల్లలుగా మీరు మారాలి అని వాక్యం చెప్పడానికి రాత్రింపగళ్ళు ప్రయాసపడుతున్నాను. దేవుడిలో మిమ్మల్ని నిలబెట్టడానికి చాలా త్యాగాలు చేశాను, నా జీవితాన్ని పణంగా పెట్టాను. నా జీవితం ఏమి పూలబాట కాదు, ముళ్ళబాట అంటాడు పౌలు గారు. ఆయన శ్రమలు చెప్పుకున్నాడు కదా, 11వ అధ్యాయం అంతా ఆయన శ్రమలు కదా. కొరింథీ పత్రిక మీరు చాలాసార్లు చదువుకుంటారు.
ఆ 11వ అధ్యాయంలో ఉన్న 23 నుంచి అన్ని ఆయన శ్రమలే కదండి. ఎన్ని బాధలండి, ఎన్ని హింసలండి ఆయన చెప్పుకున్నాడు. చాలాసార్లు ప్రాణాపాయం మీదకి వచ్చింది, చచ్చిపోతాను అనుకున్నాను అన్నాడు. ఇవన్నీ మీరు ఆలోచించుకుంటే బైబిల్లో ప్రతి భక్తుడు భూమి మీద ఉండగా దేవుణ్ణి అర్థం చేసుకున్న ప్రతి భక్తుడు ఏ వేదన పడుతున్నాడు? ప్రసవ వేదన. మీకు మాట్లాడుతాను, చెప్పాను కదా, ప్రసవ వేదన అంటే చిన్నదా పెద్దదా చెప్పండి. స్త్రీమూర్తులను అడగండి, ప్రసవ వేదన ఎలా ఉంటుందో చెప్తారు. స్టార్టింగ్లో చెప్పాను కదా, విపరీతమైన బాధ అది అనుభవించారు పిల్లల కోసం. అది అనుభవిస్తున్నారు సేవకులు, దేవుళ్ళో కనడానికి, పిల్లల్ని ఆత్మీయంగా నిలబెట్టడానికి, పరలోకం చేర్చడానికి, వాళ్ళు దేవుళ్ళో నడిపించడానికి ఇదిగో సేవకులు ఆ ప్రసవ వేదన వల్ల పడుతున్నారు. అంటే స్త్రీకి ఇచ్చిన ప్రసవ వేదన వెనకాల దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఆలోచిస్తే నా బాధ అర్థమవుతుంది. నా బాధ నీకు అర్థమైతే నా పిల్లల్ని కాపాడడానికి ఆ బాధ నువ్వు పడే స్థితికి నువ్వు వస్తావు. ఆయన బాధ ఒకటే, నా కోసం ప్రసవ వేదన పడే స్థాయికి నువ్వు ఎదగాలి. ఇర్మియా అంటే ప్రవక్త అండి, చిన్నోడేం కాదు, ఎదిగాడు, సేవకుడిగా మారిపోయాడు. పౌలు చిన్నోడేం కాదండి, ఉన్నవన్నీ విడిచిపెట్టి సేవకుడిగా మారిపోయాడు. మీరు ఆలోచించండి ఒకసారి, సేవకుడిగా ఎదుగుతావా, సేవకు సహకారిగా మారతావా, సేవను జరిగిస్తున్నప్పుడు నీ వంతు నీకు కలిగిన స్థితిని బట్టి దేవుడు సేవకు సహాయపడి, తండ్రి నేను కూడా పాలు పంపులు పొందుతున్నాను అని నీ తండ్రి పనిని నిలబెడతావా? జరుగుతున్న కార్యక్రమాలకు అండగా నిలబెడతావా? దేవుడి యొక్క ప్రసవ వేదన నీకు అర్థమైనట్టు, దేవుడి యొక్క ఆలోచనలు నీకు అర్థమైనట్టు, దేవుడి కొరకు బ్రతకటం నీకు వచ్చినట్టు. వస్తాను వెళతాను అంటే, మళ్ళీ చెప్తున్నాను, వస్తాను వెళతాను అని అంటేనండి ఎప్పటికీ దేవుడు మనకు అర్థమైనట్టు కాదండి. యేసుప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు, వందల్లో వచ్చేసారు, వేలల్లో వచ్చేసారు. చివరికి ఆయన నిలబడింది 12 మంది, అందులో మళ్ళీ ఒకడు పడిపోయాడు. చివరికి మిగిలింది 11 మంది. ఆ 11 మందితో ప్రపంచాన్ని సృష్టించాడు ఆయన. ఎంతమందికి సువార్త వినిపించాడు, ఎన్ని పత్రికలు రాయించాడు వాళ్ళతో. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచిస్తే, వచ్చిన వాళ్ళందరూ దేవుడికి నచ్చుతారంటే కాదండి. అందులో దేవుడి కోసం నిలబడిన వాళ్ళే, దేవుడి కోసం శ్రమలు ఓర్చిన వాళ్ళు, దేవుడి పని కొరకు నేను నిలబడతాను, దేవుడు సేవ జరగాలి అని ఈ లోకానికి దూరంగా జరిగి దేవుడిలో నిలబడిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందిలో మీరుండాలి. మీరు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుడి వేదనను తీర్చాలి. దేవుడి ప్రసవ వేదనను తీర్చడానికి మనం ప్రసవ వేదన పడే స్థాయికి మనం ఎదిగితే అప్పుడు అంటాడు దేవుడు, నా పిల్లలు నాకు ఎదిగొచ్చారు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు అని. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు క్రైస్తవ్యంలో 90% క్రైస్తవ్యం దేవుడిని అడగడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుడి యొక్క అవసరతలు అడిగి వాళ్ళు తీర్చడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరు లేరు. దేవుడిని అడగటమే అప్పటికి, దేవుడిని ఇవ్వండి 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 అంటమే తప్ప, తండ్రి మీరు ఎలా ఉన్నారు, మీ స్థితి ఎలా ఉంది, మీ హృదయం ఎలా ఉంది, మీ మనసు ఎలా ఉంది, నశించిపోతుంది కదా సమాజం, మీరు ఎంత బాధలో కూరుకుపోయారు అని ఆయన వేదన అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అందరికీ ఆయన బాధలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన బాధ ఎవరికి చెప్పాలి? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద. ఎవరితో చెప్పుకున్నాడు చెప్పండి? దేవుడు ఎవరితో చెప్పుకున్నాడు? ఎవరికి? తన బాధ పిల్లలతో చెప్పుకోవాలి, కానీ పిల్లలు తిరగబడుతున్నారట. అయితే ఏం చేయమంట మరి? మేము లోకంలో బతకాలి కదా, లోకంలో తినాలి కదా, తాగాలి కదా, కట్టుకోవాలి కదా, ధరించుకోవాలి కదా, మా పిల్లలు, మా కుటుంబం, మా ఇష్టాలు, మా సంతోషాలు అని దేవుడి మీద తిరగబడ్డారు మనుషులు. నేను చెయ్యం మీకోసం, బతకం నీకోసం, మా జీవితాలు మావి అని పిల్లలు దేవుడి మీద తిరగబడితేనండి అది వెళ్ళి ఎవరు చెప్పుకుంటున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవి. చివరికి దూతలతో, తన దగ్గరున్న సేవకులతో, పనివారితో తన బాధ చెప్పుకునే స్థితికి దేవుడు బాధ వెళ్ళిపోయింది అంటే మీరు ఆలోచించండి, మీరు ఆలోచించుకోండి. ఇదంతా యెషయా గ్రంథమే, మొదటి అధ్యాయమే చెప్తాడు అది. ఆ మొదటి అధ్యాయమే చెప్పాడు ఇది. ఎందుకు చెప్పాడు అంటే, దేవుడి ప్రసవ వేదన అర్థం చేసుకోకుండా మనుషులు తన లోక సంబంధమైన జీవనంలో పడి దేవుడిని బాధ పెడుతూనే ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, స్త్రీకి ప్రసవ వేదన ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, తన ప్రసవ వేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి. నిజంగానండి, నా అంచనా, నా గెస్సింగ్ కరెక్ట్ అయితేనండి, దేవుడి ప్రసవ వేదన పురుషుడి కంటే ఎవరికి బాగా అర్థమై ఉండాలి చెప్పండి? ఎవరికి బాగా అర్థం అవ్వాలి? స్త్రీకి. కానీ ప్రతి పనికి అడ్డంకుగా మారిపోయింది ఎవరు చెప్పండి బైబిల్ చరిత్రలో? మొట్టమొదటి నుంచి ఏ స్త్రీ చెప్పండి అడ్డుపడుతుంది? అవ్వమ్మ. మొట్టమొదటి దెబ్బేసింది ఆవిడే కదండి.
అందుకే చెప్పాడు, నీకు పిక్కిలి వేదన ఎక్కువ చేస్తున్నప్పుడు తెలుస్తుంది పిల్లలంటే ఎలా ఉంటారు. అక్కడి నుంచి మానవ జాతికి వేదన తగిలింది. ముఖ్యంగా స్త్రీకి నువ్వు బిడ్డను కంటానికి నీకు అంత వేదన అయినప్పుడు దేవుడు కంటున్న బిడ్డల విషయంలో ఆయన ఎంత వేదన పడతాడో నీకు అర్థం అవ్వాలి కదా. నువ్వు ఆలోచించాలి కదా దేవుడి కోసం ఎక్కువ. నీకు తెలుసు కదా నొప్పి ఎలా ఉంటుందో, పిల్లలు అనగానే ఆ వేదన ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. మన అదే వేదన నీ తండ్రి అనుభవిస్తున్నాడు అన్నప్పుడు నువ్వే ఎక్కువగా మోటివేట్ అవ్వాలి కదా దేవుడి కోసం. సాకారిగా ఇచ్చాడు, కానీ స్త్రీ జాతి దేవునికి ఈరోజు అపకారిగా మారిపోయింది. యెజబెలు బైబిల్ మనం చూస్తాం, అహబును చెడగొట్టింది యెజబెలే. ఇలా బైబిల్ చరిత్రలో యోబు దగ్గరికి వచ్చి భక్తిని పాడు చేయడానికి ట్రై చేసింది ఎవరు చెప్పండి? యోబు భార్య. అంటే బైబిల్ చరిత్ర అంతా మీరు చూడండి, లోతు చక్కగా రామ వెళ్ళిపోదామంటే వెనక్కి తిరిగి ఉపస్థానం అయిపోయింది ఎవరు? లోతు భార్య. ప్రసవ వేదన ఎవరికైతే పెట్టాడో వాళ్ళు దేవుడిని అర్థం చేసుకుని దేవుడి కోసం బ్రతకవలసిన వాళ్ళే. దేవుడు ప్రసవ వేదన అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళ ప్రసవ వేదన ఎందుకు పెట్టాడో వాళ్ళకి అర్థం కాలేదండి. మళ్ళా చెప్తానండి నేను ఇది. స్త్రీ ప్రసవ వేదన అనుభవించినప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక బిడ్డని కనడానికి నేను ఇన్ని బాధలు పడితే కోట్ల మందిని కంటున్న నా తండ్రి ఎన్ని బాధలు పడుతున్నాడు, వాళ్ళు పెంచడానికి ఎన్ని బాధలు పడుతున్నాడు. కనుక నా తండ్రి వేదన తీర్చాలి, బాధ తీర్చాలి అని ప్రతి స్త్రీమూర్తి ముందుకు రావాలి దేవుడి పని విషయంలో. నీకు అర్థం అవ్వాలి వేదన దేవుడిది. కనుక దేవుని పిల్లలారా, అలా అర్థం చేసుకున్న స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్లో. సేవ చేసిన స్త్రీలు లేరండి బైబిల్లో, చాలామంది ఉన్నారు. ప్రవక్తులు ఉన్నారు, న్యాయాధిపతులు కాలంలో న్యాయాధిపతినిగా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తినులు ఉన్నారు. ఏమండి కొత్త నిబంధనకు వచ్చేసరికి సేవకులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, సేవకు సాకారుగా మారిపోయిన స్త్రీలు ఉన్నారు. లేరా బైబిల్లో? సేవకు సాకారుగా మారిపోయిన కుటుంబాలు ఉన్నాయి. అకుల ప్రిస్కిల్లా మారిపోయారు చాలామంది. అంటే వాళ్ళకి ఎవరు అర్థమయ్యారు అంటే దేవుని యొక్క ప్రసవ వేదన వాళ్ళకి అర్థమైంది. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి, మన జీవితంలో ఏది మనకి పెట్టినా దేవుడి బాధను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు పెడతాడు. ఒక సంతోషాన్ని పెట్టాడు అనుకోండి, దేవుని యొక్క సంతోషం ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోవడానికి ఆ సంతోషాన్ని మనకి పెడతాడు. పిల్లలను చూస్తే మనకి సంతోషం, ఆయన పిల్లలు ఆయన సన్నిధిలో ఉంటే అంతే కదండి. మీ పిల్లడు మీ ఇంట్లో ఉంటే మీకు సంతోషం, బయట తిరుగుతూ ఉంటే బాధ. ఆయన పిల్లడు ఆయన సన్నిధిలో ఉంటే ఆయనకి సంతోషం, మీరు ఊరి మీద పడి బయట తిరుగుతూ ఉంటే బాధ. మీకు అర్థమవుతున్నాయి అన్నీ రిలేటెడ్గా. నీ సంతోషం ఆయన సంతోషాన్ని అర్థం చేసుకోవాలి, నీ బాధ ఆయన బాధను అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ మనం అర్థం కావటం లేదంటే మన హృదయం తెరవబట్టం లేదు. వాక్యము చేత మనం ప్రేరేపింపబడవలసిన మనము లోకం చేత ప్రేరేపింపబడి దేవుడి వాక్యానికి అన్యాయం చేసి, దేవుడి సన్నిధికి అన్యాయం చేసి, దేవుడు ఇంత వేదన చెందుతున్నాడన్న పట్టించుకోకుండా లోకంలో బ్రతుకుతున్నామంటే మనల్ని లోకము ప్రేరేపిస్తుందని అర్థం. సో మన మనసు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, నాలో దైవ ప్రేరణ ఉందా, నాలో లోక ప్రేరణ ఉందా? ఎందుకంటే లోకం ఎలా బతుకుతుందో నువ్వు అలా బతకాలనుకుంటున్నావు అంటే నీ ప్రేరణ లోక ప్రేరణ. దైవ ప్రేరణ ఎలా ఉంటుందంటే, భక్తులు ఎలా బ్రతికారో నేను అలా బ్రతకాలనుకుంటున్నావా? ఇది దైవ ప్రేరణ. ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రసవ వేదన వెనకాల ఉన్న పరమార్థం మీ వేదన అర్థం చేసుకోవడానికి అని మీరు రాయించిన మంచి మాటలు విని గ్రహించి తండ్రి, మీ పని జరుగుతున్నప్పుడు, మీ సేవ జరుగుతున్నప్పుడు మా శక్తి లోపం లేకుండా మీ పనిలో ముందుకు కొనసాగుటకు కృప చేయండి తండ్రి. మీ వేదన వర్ణనాతీతం. ఈ సమాజాన్ని కాపాడడానికి తండ్రి, మీ బాధను తీర్చడానికి మా వంతు ప్రయత్నంగా మేము ముందుకు పెడతాడుగా తండ్రి. సమస్త విషయాల్లో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. జరగనైన యానివర్సరీ తండ్రి, ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి, ఎంతో భారం ఆర్థికంగా మా మీద పడింది. అయినా మిమ్మల్ని ముందు పెట్టుకొని వెళ్ళిపోతున్నాం తండ్రి. మీరు సహాయం చేస్తారు. మీ పిల్లల్ని ప్రేరేపించి మీ పనిలో వాడబడేటట్టుగా వస్తారు అన్న ఆశతో ముందుకు వెళ్తాను. సమస్త పనుల విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఘనంగా గొప్పగా ఆ కార్యాన్ని జరిగించండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.